64 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ గుజరాత్ పై ఫోకస్ పెట్టింది. ప్లీనరీ నిర్వహిస్తోంది. ఇటీవలి కాలంలో గుజరాత్ లో పర్యటించిన రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంపై దృష్టి పెడితే అధికారంలోకి రావడం ఖాయమనుకుంటున్నారా? అసలు కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురిపెట్టింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర శాఖను ఇప్పటికే ప్రక్షాళన చేశారు రాహుల్ గాంధీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ తో అంటకాగే నేతలను బయటకు పంపించారు. ఆర్ఎస్ఎస్ భావజాలమున్న నేతలు పార్టీలో ఉండొద్దంటూ రాహుల్ తేల్చి చెప్పారు. కాస్త కష్టపడితే చాలు గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని రాహుల్ భావిస్తున్నారు. అందుకే 6 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ప్లీనరీ గుజరాత్ లో నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్ లో 1961లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహించారు. సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను గుజరాత్ లో ఈ ఏడాది జరగనున్నాయి. పటేల్ కాంగ్రెస్ నేత అయినా ఇప్పుడు బీజేపీ ఓన్ చేసుకుంది. తమ నేతగా ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్లీనరీలో చర్చ చేసుకోవడం జరుగుద్ది. ఏం చేస్తే మనం ఏం చేసినాం గత ప్లీనరీ తర్వాత, గత ప్లీనరీలో ఏ అంశాలు మనం మాట్లాడుకున్నాం, అవి ఆచరణలో పెట్టడం జరిగిందా పెట్టలేదా, ఏ రాష్ట్రంలో ఏమేం సమస్యలు ఉన్నాయి, భారతదేశ వ్యాప్తంగా ఏం సమస్యలు చూసుకొని దాన్ని బట్టి ఒక అంచనాలు వేసి మన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలన్నదే ఈ యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమంలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రానున్న 2029లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దిశగా ఏమి సూచనలు చేయాలనే దాని మీద ఈరోజు తర్జన భర్జన చేస్తారు. చేసిన తర్వాత ఈరోజు సిడబ్ల్యూసి మీటింగ్ ఉంది, రేపు సిడబ్ల్యూసి ఎక్స్టెండెడ్ మీటింగ్ ఉంది. దాంట్లో పార్లమెంట్ సభ్యులను కూడా పిలిచారు మమ్మల్ని. కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత అవుట్కమ్ ఏందో తెలుస్తుంది మనకు. మహాత్మా గాంధీ స్వాతంత్ర సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను గుర్తించి ఆ పార్టీకి అధ్యక్షుడై ఈ ఏడాదికి 100 ఏళ్లు అవుతోంది. ఆ మహనీయుల పేరు చెప్పుకుని ఓట్లడగాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 1961 కన్నా ముందు 1938లోను గుజరాత్ లో కాంగ్రెస్ ప్లీనరీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో నిర్వహించి సంపూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. అంతకుముందు తరచూ అహ్మదాబాద్, సూరత్ లో కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించారు. దేశ స్వాతంత్ర ఉద్యమానికి వెన్నుముక్కగా ఉండేది గుజరాత్. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసికట్టుగా జాతీయ నాయకులైన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ పై కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్లీనరీకి ముందు కాంగ్రెస్ వర్కింగ్ పార్టీ సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర సమరంలో పాల్గొనని వారు ఇప్పుడు పటేల్ వారసులంటూ ప్రకటించుకోవడం హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు. దేశంలో మతపరమైన విభజనలకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నెహ్రూ, పటేల్ మధ్య నిత్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవని, అన్ని విషయాలపై నెహ్రూ ఆయన సలహాలు తీసుకునేవారని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో నాయకత్వ మార్పులకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ సమావేశాల తర్వాత పార్టీలో ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సంస్థాగత వికేంద్రీకరణ, ఇండి కూటమి నిర్వహణ, ప్రజలకు మరింత చేరువయ్యే అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాల్లో కీలక వ్యూహాలు రచించనున్నారు. పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు. ఏడాది చివరిలో బీహార్లో, వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో, 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఈ సమావేశాల్లో విస్తృతంగా మేధోశక్తిని వినియోగించనున్నారు.